డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి అన్నీ వదిలేసి హిమాలయాలకి జంప్ అయిపోదాం అనుకున్నాడట. ఎప్పుడు? జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఫస్ట్గా ఆయన కలిగిన ఫీలింగ్ అది. ఇదేమిటి, నాకేమిటి 11 సీట్లు రావటం ఏమిటి, ఇంత దిక్కుమాలిన స్థితికి నేను ఎందుకు దిగజారిపోయాను, చిచ్చి ఈ రాజకీయాలు నాకు వద్దనంటే వద్దు, నేను హిమాలయాలకు వెళ్ళిపోతా అని ఆయనకు అనిపించింది. అసలు హిమాలయాలకు ఎందుకు వెళ్దాం అనుకున్నాడో, హిమాలయాలకి ఎవరు వెళ్తారో మనందరికీ బాగా తెలుసు. మరి ఆ వెళ్ళి అక్కడ ఏం చేస్తారో, అక్కడ చేసే పనులు ఏమిటో మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో మనకి తెలియదు. ఎందుకంటే మన భారత సంస్కృతి ప్రకారంగా కానీ, హిందూ ధర్మం ప్రకారంగా కానీ, మన సనాతన ధర్మంలో కానీ ఎవరైనా హిమాలయాలకు వెళ్ళిపోతున్నారంటే మొత్తం పరిత్యజించేసి సన్యాసం పుచ్చుకొని ఇక ఈ భౌతిక కాయం మీద వాళ్ళకి ఎటువంటి ఆశ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో దైవస్మరణ చేసుకోవటం కోసం, మునులు తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళేది హిమాలయాలు. మనకి తెలిసింది అదేగా. మన పురాణాల నుంచి కానీ, మనకి ఉన్న కథల నుంచి కానీ మనకి తెలియవస్తున్నది అదే. ఎవరైనా హిమాలయాలకు వెళ్ళాలి అని అంటే అది ఖచ్చితంగా తపస్సుకో లేకపోతే సన్యాసం పుచ్చుకొని వెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం పుచ్చుకొని వెళ్తాడు? హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ కూడా పెద్ద కోట కట్టుకొని అందులో దాక్కొని ఉంటాడా? అక్కడికి వెళ్ళి అలా చేసే బదులు మరి తాడేపల్లి ఇక్కడ ఉన్న ప్యాలెస్లోనే ఆయన ఉండొచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 151 సీట్లు సాధించి సీఎంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను సీఎంని అనే దానికంటే కూడా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఒక రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిని అనే ఫీలింగ్ ఆయనకు ఎక్కువ ఉండేది. అందుకోసమనే బ్యారికేడ్లు కట్టుకోవటం, పరదాలు కట్టుకోవటం, ఎవరికి కనపడకుండా వెళ్ళటం, ఆయన తాడేపల్లి కోటలోంచి బయటకు రాకుండా ఎవరైనా అక్కడికే వెళ్ళటం. అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రం ఈ సచివాలయానికి వచ్చి మిగతాది మొత్తం సీఎం ఆఫీస్ మొత్తం ఆయన ఇంట్లో, తాడేపల్లి ఇంట్లోనే జరిగింది. దాంతోపాటుగా ఆయన చుట్టూతా ఒక కోటరీ, వందిమా గదులు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, ముఖ్యంగా ఆయన కలవగలిగే వాళ్ళు వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్లే కదా. వీళ్ళందరూ చేరి ఆయన్ని బాగా ముంచేశారు. ఖచ్చితంగా వాళ్ళు ముంచినట్టే లెక్క. ఎందుకంటే ఏ సమాచారము జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి చేరలేదు అని అంటే దాని వెనకున్న కారణాలు ఏమిటి అందరికీ తెలుసు. మొన్ననే కొంత సమాచారం కూడా బయటకు వచ్చింది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డం పడి ఆపి, ఎవరైనా సరే కలవాలంటే మాకేమిస్తావు, మాకేమిటి, ఆమ్యామ్య ఏమిస్తావు అని అడిగినట్టుగా కూడా సమాచారం బయటకు వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత కుదిరితే అంత దండుకోవటానికి, మొత్తం సంపాదించేసుకొని వెనక ఆస్తులు మూలగ పెట్టుకోవటానికి చేసిన ప్రయత్నాలే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేమేం చేశారో అవన్నీ ఇప్పుడు తవ్వే కొద్దీ బయటకు వస్తూ ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసిన పనికి జగన్ మునిగిపోయాడు. కానీ జగన్ కొన్ని సర్వేలు చేయించాడు కదా. ఐపాక్ సర్వే కావచ్చు, మిగతా ఇతరత్ర సర్వేలు కావచ్చు, ఆయనకు ఒక ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ కూడా సర్వే చేసి ఇచ్చారు. అందులో సైతం మరి జగన్మోహన్ రెడ్డికి నిజం ఎందుకు తెలియలేదు? మరి ఇలాంటి ఒక నిజం తెలియని మనిషికి హిమాలయాలకు వెళ్తే మాత్రం అతనికి ఏమి తపస్సు చేసి ఏం చేస్తే మాత్రం అతనికి బుద్ధి వస్తుందా? బోధి వృక్షం కింద గౌతమ్కి తపస్సు చేస్తే బుద్ధి వచ్చి ఆయనకి బుద్ధుడయ్యాడు అక్కడ. మరి అలాంటి పరిస్థితి ఏదైనా ఒకటి జగన్మోహన్ రెడ్డికి జరిగే అవకాశం ఉందా అని అంటే, హిమాలయాలకు వెళ్ళి ఏం చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అక్కడికి వెళ్ళి మరో కోట్లో దాక్కొని ఉండటమే కదా చేసేది. లేదు, ఈ ఆయనకి బాగా నచ్చిన గురువు ఒకళ్ళు ఉన్నారు. ఆ గురువు ఆయన తీసుకెళ్ళి మరి అక్కడ తపస్సు ఏమన్నా చేపిస్తాడేమో. ఎప్పుడో కొన్ని ఫోటోలు వచ్చిన దాని ప్రకారంగా చూస్తే ఆయన హిమాలయాల్లో ఉన్న ఏదో ఒక నదిలోకి ఆయన ముంచి లేపి హిందువుగా మార్చాడు ఈయన అనే ఇలాంటి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి అలాంటి ఆ గురువు గారి సమక్షంలో ఏమైనా సరే ఆయన కూడా అప్పుడప్పుడు అలాగనే హిమాలయాలకి అటువైపు నేపాల్ వైపుగా వెళ్ళి తపస్సులు అవి చేస్తున్నట్టుగా ఫోటోలు మాత్రం బయటకు వస్తాయి. నిజంగా తపస్సు చేస్తాడా లేదా అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది అనుకోండి, అది వేరే విషయం.
ఈ స్వరూపానందేంద్ర కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏమైనా గైడ్ చేస్తారా హిమాలయాల్లో ఈయన్ని? అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తరువాత అధికారం కోసం పోరాడి 151 సీట్లు సాధించుకున్న తరువాత ప్రజలకు మనం ఏం చేశాం అనేది జగన్మోహన్ రెడ్డి గనక గుర్తుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. కేవలం 11 సీట్లు అంటే 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. అయినా ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, 11 సీట్లే వచ్చినప్పటికీ కూడా నాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకా నన్ను నమ్మి ఓటేసిన ప్రజానీకం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆగిపోయాను. నేను ఈ షాక్ నుంచి తేరుకోవటానికి నాకు 2-3 రోజులు టైం పట్టింది. మీకు కూడా క్షేత్రస్థాయిలో మీరు కూడా ఇంతకంటే పెద్ద షాకే తినుండొచ్చు, కానీ అందరూ బయటకు రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి పార్టీల మీద మనం పోరాటం చేయాలి అని ఏదో దిశానిర్దేశం చేయబోయాడు. ఒక దిశ దశ లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసేసి మళ్ళీ ఈ ఈ కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలు చేయాలి అని మళ్ళీ అందరికి దిశానిర్దేశం ఏం చేస్తాడో తెలీదు. ఆయనకే బుద్ధి లేదు, ఆయన మరికొందరికి బుద్ధిని పంచుతాట. బుద్ధి అని అంటే మనం వేరే రకంగా వాడేది కాదు, మనకి ఇక్కడ జ్ఞానం అనే అర్థంలో ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. ఆ జ్ఞానాన్ని మరి ఇంక ఇతరులకు ఏం పంచుతాడు? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటే తాను ఒక చక్రవర్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇది రాష్ట్రం కాదు ఒక రాజ్యం, తెలుగు మాట్లాడుతున్న ఒక రాజ్యం అని ఆయన ఫీల్ అవ్వబట్టే ఇదంతా జరిగినట్టుగా కనిపించటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా గెలుపోటములు అనేది దైవాధీనం. దాంతోపాటుగా మన స్వయం కృషి కూడా కొంత ఉండాలి. ఎంత చేసినప్పటికీ పరిస్థితులు మనకి అనుకూలంగా రావాలి అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది. చెయ్యాల్సిందంతా చేసేసి మనకు సర్వేలన్నీ పాజిటివ్గా ఉన్నాయి అని అంటే పాజిటివ్నెస్ని పెంచటం కోసం ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు తిప్పి ఆయనకే కొట్టింది. గోబెల్స్ ప్రచారం అంటారు. ఈ గోబెల్స్ అనే వ్యక్తి తయారు చేసిన ఒక ప్రచారంలో పదే పదే ఒక అబద్ధాన్ని మాట్లాడుతూ అది నిజమని నమ్మించడానికి ఎక్కువగా కృషి చేయటానికి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడు కూడా ఏదో ఒక సమయానికి నమ్ముతాడు అని. దాంట్లో చిట్ట చివరి అంశం కూడా ఒకటి ఉంది. అది ప్రజలను నమ్మించడానికో మనల్ని నమ్ముకున్న వాళ్ళని నమ్మించడానికో చేయాల్సిన దాన్ని పొరపాటున మనం నమ్మితే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఆ పొరపాటున ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ఆయనే నమ్మేసి నాకు ప్రజల్లో చాలా పాజిటివిటీ ఉంది అని నమ్మటం మూలానే గత ఇలాంటివి జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడికి లక్షణాలు ఏవి ఆయనకి ఇంకా అబ్బలేదు అనేది ఈ స్టేట్మెంట్ ద్వారా తెలిసిపోవడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.